పులి ఆవుని పట్టుకోవటానికి ప్రయత్నించింది. ఈ లోపున ఆవు అది గమనించి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ పులిని తప్పించుకోవటానికి ఆ ఆవు పరుగులు పెట్టి పారిపోతుంది. పులి కూడా అంతే వేగంగా ఆవును వెంబడిస్తుంది. చివరకు ఒక చెరువు కనిపిస్తుంది. ఆ చెరువులోకి ఆవు వెళ్తుంది. అయితే చెరువులో నీరు తక్కువగా ఉంది. అలా అలా పరిగెత్తుకుంటూ మధ్యకు వెళ్ళిపోయింది ఆవు. అక్కడ ఒక బురదలా ఉంటే ఆ బురదలో కూరుకుపోయింది పీకల లోతు వరకు కూడా. అలాగే పులి కూడా ఆవును వెంబడిస్తూ ఆ చెరువులోకి వెళ్ళి తను కూడా ఆ బురదలో కూరుకుపోయింది. అయితే ఈ ఆవు పులి ఎదురెదురుగా బురదలో కూరుకుపోయి ఊడిపోయినాయి. ఆవు కొద్దిగా సంభాళించుకొని, పులి కూడా ఆ బురదలో కూరుకుపోయింది కదా, పులిని ఆవు ఒక ప్రశ్న వేసింది. నీకెవరైనా యజమాని గాని గురువు గారు గాని ఉన్నారా అని అడిగింది. దానికి ఆ పులి చాలా గర్వంగా సమాధానం చెప్తుంది. ఏమిటంటే, నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికి యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంటుంది, నీ గొప్పదనం, నీ శక్తి ఇవన్నీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా అంది. అప్పుడు ఆ పులి ఆవుతో ఇలా అంటుంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల లోతుల్లో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు, మరి ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తారు అని అడిగింది పులి ఆవుని. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఎలా అంటుంది, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. నాకు ఒక యజమాని ఉన్నాడు. సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను బురద నుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకువెళ్తాడు. మరి నిన్నెవరు లాగుతారు అంది. ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క యజమాని వచ్చాడు. రాగానే ఆవును గట్టిగా పట్టుకొని అతి కష్టం మీద బురద గుంట నుంచి ఆవును బయటికి లాగి తన ఇంటికి తీసుకువెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఆ ఆవు యజమాని కలిసి ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు మరియు దాని యజమాని వాళ్ళిద్దరూ కలిస్తే ఆ పులిని ఇట్టే లాగగలరు. కానీ అది వాళ్ళ ప్రాణాలకి ముప్పని గ్రహించి ఆ పులిని బురదలోనే వదిలేసి వెళ్ళిపోతాడు ఆ ఆవు యజమాని. ఇక్కడ మనం చాలా చక్కని విషయాన్ని గమనించాలి. ఆవు అనేది సర్వ సమర్పణ చేసిన సాధకుని యొక్క హృదయం. పులి అహంకారం నిండి ఉన్న మనస్సు. ఇక యజమాని మీరు సద్గురువు అనండి, లేదంటే పరమాత్మ